హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. రాధిక ఆప్టే అందాల ఆరబోతకు కేర్ ఆఫ్ అడ్రస్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ నటిగా తన ఉనికిని చాటుకుంటున్న ఈమె ది వెడ్డింగ్ గెస్ట్ చిత్రంతో హాలీవుడ్లోకి అడుగుపెట్టింది. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో పాపులర్ అయిన దేవ్ పటేల్తో ఈ చిత్రంలో మెప్పించింది. బ్రిటిష్ అమెరికన్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా 2019లో విడుదలైంది. కానీ ఇండియాలో విడుదల కాలేదు. చివరకు ఓటీటీలో కూడా భారత్ యూజర్స్ కు అందుబాటులో లేదు. మైకేల్ వెంటర్ బాటమ్ దర్శకత్వం వహించిన ది వెడ్డింగ్ గెస్ట్ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. తాజాగా నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైంది. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో సాగుతుంది. ఈ సినిమాలో రాధిక ఆప్టే, దేవ్ పటేల్ శృంగారంలో పాల్గొన్న సీన్ విడుదలకు ముందే లీక్ కావడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంపై నటి రాధిక ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా టాపిక్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఈ సినిమాలో రాధిక ఆప్టే పూర్తిగా దుస్తులు తొలగించిన సీన్స్ ఉండటంతో ది వెడ్డింగ్ గెస్ట్ చిత్రం బాగా వైరల్ అయింది. బోల్డ్ సీన్స్ లో నటించే విషయంలో తనకు ఎలాంటి భయాలు ఉండవని ది వెడ్డింగ్ గెస్ట్ సినిమా విడుదల సమయంలో రాధిక ఆప్టే తెలిపింది. ఈ సినిమా కోసం ఆమె దుస్తులు లేకుండా కనిపించింది. ఆ విషయం గురించి ఓపెన్ గానే మాట్లాడింది. చిన్నప్పటి నుంచి ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరగటం, ఆపై విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం చూశానని అప్పట్లో చెప్పుకొచ్చింది. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలని ఆమె ప్రశ్నించింది. ఓ నటిగా తన శరీరం కూడా ఒక సాధనమేనని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.